Ravi sir, okay sir. Okay. Okay sir. Sir, Ravi sir, just pay. Okay sir. సొసైటీ కావాలి శాఖ రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు ప్రాజెక్టులు బ్లడ్ బ్యాంకు, తలసీమియా డే కేర్ సెంటరు, మరణానంతర సేవలు, యోగా సెంటరు ఇలాంటి కార్యక్రమాలు ఒక 12 ప్రాజెక్టులు ఉన్నాయి. జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ ఇవన్నీ కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభించబోతున్నాం. వాటితో పాటుగా ఆర్డీఓ గారి యొక్క ఆదేశం మేరకు ప్రభుత్వ పథకం P4 కింద మన ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉండే హాస్టల్ని కాంప్లెక్స్లో హాస్టల్ పూర్తిగా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ట్యూషన్స్ నేర్పించడం, స్కిల్ డెవలప్ చేయడం, తర్వాత వాళ్ళకి ఆరోగ్యపరమైన క్యాంపులు నిర్వహించడం, తర్వాత వాళ్ళకి దోమలు అవి లేకుండా నెట్ బిగించేసాము. ఇంకా దానికి కొంత వైట్ వాషింగ్ ఇలాంటివన్నీ చేసేసి బాత్రూమ్స్ నీట్గా చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా ఆర్డీఓ గారు రెడ్ అధ్యక్షులు మన సన్ని వంశీకృష్ణ గారి ఆదేశం మేరకు మొన్న చెరువు కట్ట సంఘం గిరిజన కాలనీలో 42 కుటుంబాలను గుర్తించి వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాం. అందరికీ ధన సహాయం కానీ ఇలాంటివి కాకుండా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసేదానికోసంగా టైలరింగ్ కానీ ఇంకేదైనా వాళ్ళు నేర్చుకునేవి ఉంటే నర్సింగ్ అలాంటివి నేర్పించేదానికి కొంత ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా ఒక 30 మంది విద్యార్థులకు స్కూల్కి వెళ్ళడానికి దూరం ఉంది కాబట్టి వాళ్ళకి సైకిళ్ళు ఇస్తున్నాం. ప్రతి నెల అక్కడ క్యాంప్స్ పెట్టబోతున్నాము. దాంతోపాటుగా ఈ నెల నుంచి ఒక 5 ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళని గుర్తించి వాళ్ళకి నిత్యావసరాలు, బియ్యము నిత్యావసరాలు ప్రతి నెల ఇచ్చేదానికి నిశ్చయించుకున్నా. ఈసారి దీనికంతా లీడ్ చేసేది మన జూనియర్ క్లాస్ అడ్వైజరు ప్రసన్న కుమారు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ అడ్వైజర్ జనిగర్ల గారు ఈ కార్యక్రమాలను చూస్తున్నారు. వీళ్ళకి ఈరోజు దాతా కూడా మనోహర్ గారు ఈరోజు వాళ్ళకి ఇచ్చే బియ్యము, పళ్ళ సరుకులు, కూరగాయలు ఈ 3 వాళ్ళు మనోహర్ గారు ఇచ్చారు. ప్రతి నెల ఎవరో ఒక దాత సహాయంతో వాళ్ళకి ఈ సమకూరుస్తాం. ఈ కుటుంబాలని అడాప్ట్ చేసుకుంటాం. వాళ్ళ యొక్క సమగ్రమైన అభివృద్ధి కొరకు రెడ్ క్రాస్ పనిచేస్తుంది. సో మనకి ఈ కావలి రెడ్ క్రాస్ తరపు నుంచి ఈరోజు 42 ఫ్యామిలీస్ మన కావలి రెడ్ క్రాస్ వచ్చేసి అడాప్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇది మన P4 ప్రోగ్రామ్ కింద వీళ్ళని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 42 ఫ్యామిలీస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈరోజు అయితే సరుకులు ఇస్తున్నారండి. దీనితో పాటు రెడ్ క్రాస్ అనే సంస్థ ఏదైతే ఉందో, మన సంస్థ ఏదైతే ఉందో అన్ని రంగాల ముందు ఉంటుంది. దీంట్లో కూడా ఈ 42 ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి నిత్యావసరాలు కానీ ఇప్పుడు సప్లై చేస్తున్నాం. అలాగే ఏ అవసరాలు వచ్చినా కూడా ముందర కూడా వీళ్ళని చూసుకోవడానికి రెడ్ క్రాస్ సంస్థలు అందరూ కూడా అవైలబుల్గా ఉంటారండి. సో అలాగే దీంతో పాటు వీళ్ళు ఇంకా వచ్చేసి 30 మందికి పిల్లలకి, అంటే ఎవరైతే చదువుకోవడానికి వెళ్తున్నారో 30 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేశారు. సో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ హెల్త్ కేర్ రెగ్యులర్ రెడ్ క్రాస్ చేసే సంస్థ ఏదైతే చేస్తుందో దాని మీద హెల్త్ కేర్ సిస్టమ్, వాళ్ళకి రెగ్యులర్ వైద్య సదుపాయాలు కానీ మిగతా ఏమన్నా కూడా వీళ్ళందరూ చూసుకోవడం జరుగుతుందండి. దాంతోపాటు ఇంకే అవసరాలను కూడా ఈ రెడ్ క్రాస్ సంస్థ చూసుకోవడం జరుగుతుంది. టైలరింగ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ దాని మీద కూడా టైలరింగ్ చేసి వాళ్ళకు స్కిల్ నేర్పించడం, ఆ స్కిల్ నేర్పించడం ద్వారా వాళ్ళకి చూపించడం, ఇవన్నీ కూడా మన రెడ్ క్రాస్ సంస్థ ముందు నుండి నడిపిస్తుంది. థ్యాంక్ యూ.